ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఒకవైపు భర్తను కోల్పోయిన బాధ, మరోవైపు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ కోసం పడిన నరకం. ఆఖరి నిమిషంలో నిజాలు బయట పెడుతున్నప్పుడు వణికిన ఆ పెన్ను ఏఐ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన ఆఖరి లేఖ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. బ్లాక్ మెయిల్, బెదిరింపులు, ప్రాణాంతక కెమికల్స్ ఒక మనిషిని ఎంతవరకు హింసించవచ్చో ఈ లేఖ చదివితే గుండె తరుక్కుపోతోంది. ఈ లేఖ ద్వారా సాదిక్లోని క్రూరత్వం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఏఐ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిసారిగా రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తోంది. లేఖలోని ముఖ్యాంశాలు: నాన్నకు మంచి పేరు తీసుకురావాలని చిన్నప్పటి నుంచి చక్కగా చదువుతూ జాగ్రత్తగా ఉండేదాన్ని. నిత్యం అండగా ఉండే సోదరుడు సతీష్ను 2018లో కోల్పోయా. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ నా కుమారుడు రియాన్స్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించాడు. వ్యక్తిగత విషయాలు తెలుసుకుని దగ్గరయ్యాడు. అతడిని ఎంతో నమ్మాను. కొన్ని ప్రైవేటు విషయాలు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. ఎదురు తిరిగితే గట్టిగా కొట్టేవాడు. వీటి టార్చర్ తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా. రియాన్స్ కోసం వెనక్కి తగ్గా. భర్తకు విషయం చెబితే ఆయన్ను తీవ్రంగా కొట్టడంతో భయపడిపోయాను. రియాన్స్ చదువుతున్న పాఠశాలలో కోచ్గా చేరి ఏదైనా తేడా చేసే రియాన్స్ను కిడ్నాప్ చేసి నన్ను కంట్రోల్ చేస్తానని బెదిరించాడు. చావడానికి దారులు మూసేశాడు. రోజు నిద్రమాత్రలు పక్కన పెట్టుకునే పరిస్థితికి చేరా అంటూ సౌజన్య తన లేఖలు రాసుకొచ్చారు. ఇక ఈ కేసులో అత్యంత భయానకమైన నిజం ఆమె భర్త మృతికి సంబంధించింది. కెనడా నుంచి ముంబైకి అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ను రప్పించిన సాదిక్ వాటిని సౌజన్య భర్తకు ఇచ్చి అత్యంత దారుణంగా హత్య చేయించాడు. భర్త చనిపోయాక ఆమెను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇంటి తాళం చెవుల నుంచి ఆస్తుల డాక్యుమెంట్ల వరకు అన్నీ తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. సౌజన్య పడిన నరకం వర్ణనాతీతం. 24 గంటలు వాట్సాప్ బిజినెస్లో ఉండాల్సిందేనని, ప్రతి ఫోన్ కాల్, ప్రతి అడుగును మానిటర్ చేసేవాడని లేఖలో పేర్కొంది. ఉప్పాడ సముద్రం దగ్గరకు తీసుకెళ్లి నీళ్లలో తోసేసి ఆ తర్వాత వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తా అంటూ బెదిరించినట్లు ఆమె రాసిన అక్షరాలు చదువుతుంటే ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. కేవలం బ్లాక్ మెయిల్, ఆస్తుల కబ్జానే కాదు, హింస మరో రూపం దాల్చింది. ఇస్లాంలోకి మారాలని, రోజు ఇస్లాం పుస్తకాలు చదివి నోట్స్ రాయాలని, సాదిక్ తీవ్రమైన చిత్రహింసలు పెట్టేవాడని సౌజన్య తన ఆవేదన వెళ్ళగక్కింది. ఇలాంటి వాళ్ల వల్ల నిజమైన ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఎన్ని హింసలకు గురి చేసినా చివరి వరకు తాను తన ధర్మాన్ని వీడలేదని స్పష్టం చేసింది. కొత్త ఫ్లాట్లో నిన్ను బంధిస్తా, తండ్రి అడ్డొస్తే చంపేస్తా, నీ కొడుకును ఉగ్రవాదులకు అమ్మేస్తా అంటూ అతడు చేసిన బెదిరింపులు తట్టుకోలేకపోయారు. నేను ఈ లేఖ రాసేటప్పుడు నా పెన్ను వణికింది. నేను చనిపోతే నా కుమారుడికి రక్షణ ఉండదు. అందుకే అందరం చనిపోవాలని నిర్ణయించుకున్నామని సౌజన్య రాసిన చివరి మాటలు ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. ఒక మహిళను మానసికంగా, శారీరకంగా ఏ స్థాయికి కుంగదీస్తే ఆమె ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుంది? సాదిక్ రాక్షసత్వానికి బలైన ఆ కుటుంబం పడిన వేదన ఈ లేఖ ద్వారా బట్టబయలైంది. పోలీసులతో పరిచయాలున్నాయని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ నిందితుడికి చట్టం ఎలాంటి శిక్ష వేస్తోంది? సౌజన్య రాసిన ఈ ఆఖరి లేఖ ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు తిప్పింది.